మా ఇంటి దీపాన్ని నిలబెట్టిన దేవతవి. నీకు మనసు స్థిమితపడేంతవరకు మాతోనే ఉండమ్మా. రా రా. సార్, ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉందేంటి? తను నీకెలా తెలుసు? ఎలా తెలిసేంటి సార్? మొన్నటిదాకా మా హాస్పిటల్లోనే ఉంది. డెలివరీకి ముందు మెంటలున్న అమ్మాయి ఆ తర్వాత మామూలైపోయింది. సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ తన బిడ్డను కూడా తీసుకెళ్ళిందా? ఆ అమ్మాయి కనడమే ప్రాణం లేని బిడ్డను కన్నది. ఏమైంది నాన్న? ఏడవద్దు, నా చిట్టి తల్లి కదా. ఓ ఏంటమ్మా? ఎందుకలా పాప ఏడుస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. దాదాపు 1 గంట నుండి ఏడుపు అస్సలు ఆపటం లేదు. ఒకవేళ ఆకలేస్తుందేమో, పాలు పట్టకపోయావా? పట్టించానండి, కానీ ఏడుపు ఆపటం లేదు. ఒకవేళ కడుపు నొప్పి వచ్చిందేమో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? కడుపు నొప్పి వస్తే డ్రాప్స్ ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారండి. అవి కూడా వేశాను, కానీ ఏడుపు ఆపట్లేదు. ఏమైంది? ఏమో తెలియదు సంధ్య. నువ్వు మార్కెట్కి వెళ్ళగానే ఏడుపు మొదలు పెట్టింది. ఇంతవరకు అలా ఏడుస్తూనే ఉంది. ఏది ఇలా ఇవ్వండి. హాయ్ అమ్మా. పాపా నవ్వు. ఏడు పాపమ్మా. నవ్వు. ఏడు పాపమ్మా. చిన్నారి తల్లి కదా, నా బుజ్జి పాపవు కదా. అరే చూసారండి, ఏడు పాపేసింది. ఎంత ఆశ్చర్యం. దాదాపు నేను గంట నుంచి ఆడిస్తూనే ఉన్నాను, అస్సలు ఏడు పాపలేదు. తన చేతిలోకి వెళ్ళగానే ఏడు పాపేసింది. పాపా ఏంటమ్మా? అమ్మ కావాలా? ఆకలిస్తుందా? పాపా నా బుజ్జి తల్లి. కొంతమంది చేతుల్లోకి వస్తే పిల్లలు వెంటనే ఏడుపాపేస్తారు. వాళ్ళవి అమృతహస్తాలంటారు. ఆ చేతి స్పర్శే పిల్లలకి ఎక్కడ లేని సంతృప్తినిస్తాయి అంటారు. ఏంటమ్మా బంగారు తల్లి? ఏంటి కన్నా? సంధ్య, నాకు మాటిస్తావా? ఏంటది? దయచేసి ఇల్లు వదిలి నువ్వెక్కడికి వెళ్ళిపోకు. నీకెవరూ లేరు కదా, ఇక్కడే శాశ్వతంగా ఉండిపో. ఇలా అడగటంలోనూ నా స్వార్థం ఉంది సంధ్య. నాకు పాపంటే ప్రాణం. పాప నీ దగ్గరే ఉంటే ఏడవకుండా హాయిగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటే పాప ఏడవకుండా చక్కగా పెరుగుతుంది. అవునమ్మా, నీకేం కావాలంటే అది ఇస్తాం. పాప కొంచెం పెద్ద కాగానే మా కంపెనీలో మంచి జాబ్ ఇస్తాను. నువ్వు కూడా మా కుటుంబంలో ఒక మెంబర్గా కలిసిపోమ్మా. అదిగో చూడు, నీ చేతుల్లో ఎంత హాయిగా నిద్రపోతుందో. అసలు పాపకి నేను కన్న తల్లినా లేక నువ్వే కన్న తల్లివా అనే అనుమానం వస్తుంది. ఆ భగవంతుడు నీ బిడ్డను నీకు దూరం చేసినా ఈ బిడ్డ రూపంలో మళ్ళీ ఆ ప్రేమ నీకు అందించాడనుకో సంధ్య.
ఎక్కడికెళ్లారు మమ్మీ? మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ కా? ఎందుకు? ఏమైంది? సంధ్య అక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దొరుకుతుందని ఆశతో వెళ్ళాం. అవునా? సంధ్య కనిపించిందా? కలిసిందా? మరి ఇంటికి తీసుకురాలేదే? సంధ్య హాస్పిటల్లో చేరడం, తనకి డెలివరీ కావడం వరకు నిజం. కానీ ఏమైందమ్మా? ఉషా, సంజయ్కి చనిపోయిన బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. చనిపోయిన బిడ్డ? అవునమ్మా. ఆ దేవుడు మనకి మళ్ళీ అన్యాయం చేశాడు. అసలు ఆయన దేవుడిని ఎందుకు కొలుస్తారో నిజంగా నాకు అర్థం కావట్లేదమ్మా. ఏడ్చే వాళ్ళని మరింత ఏడిపిస్తాడనా, లేక నమ్మిన వాళ్ళకే కష్టాలు పెడతాడనా? ఎందుకమ్మా? చాలా ఆశగా వెళ్ళాం ఉషా. సంధ్యకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ సంధ్యని డెలివరీ కోసం హాస్పిటల్లో చేర్పించామని చెప్తే చాలా ఆశగా వెళ్ళాం. మేం వెళ్లేసరికి సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను గౌరిని ఎలా మిస్ అయ్యానో ఇప్పుడు సంజయ్ని కూడా అలాగే మిస్ అవుతున్నాను. ఆ రోజు గౌరి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రాలేదు. సంజయ్ కడుపున మళ్ళీ గౌరి పుడుతుందని ఆశపడ్డాను. కానీ ఆ దేవుడు సంజయ్కి పుట్టిన బిడ్డని పురట్లోనే తీసుకెళ్ళిపోయాడు. నా గౌరిని మళ్ళీ నాకు దూరం చేశాడు. అమిత భగవంతుడు ఎందుకింత కక్ష కట్టాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోలేదా డాడీ? ఎవరికీ చెప్పలేదు ఉషా. ఇంత విషాదంలో ఆనందించదగ్గ విషయం ఏంటంటే సంధ్య మామూలు మనిషి అయింది. ఆ రోజు బద్రికి ఫోన్ చేసినప్పుడు తను మామూలుగా మాట్లాడింది అని చెప్పినా పూర్తిగా బాగైందో లేదో అనుకున్నాం. కానీ ఈ రోజు పూర్తిగా తను మామూలు మనిషి అయిందని తెలిసింది. మామూలు మనిషి అయితే మన ఇంటికి రావాలి, కానీ అలా ఎలా వెళ్ళిపోయింది? నా మీద కోపమేమో ఉషా. మీరేం చేశారు డాడీ? అది పుట్టే టైంకి వాళ్ళమ్మకి దూరంగా ఉన్నాను. పుట్టిన తర్వాత అనాథలాగే పెరిగింది. ఆ రెండిటికి కారణం నేనే కదమ్మా. మీ తప్పే ఉంది డాడీ. ఆ మాటకొస్తే నేను పుట్టే నాటికి కూడా మీరు లేరు. మిమ్మల్ని మొదట అపార్థం చేసుకున్నా, ఆ తర్వాత అర్థం చేసుకోలేదా? నాతో పోల్చుకుంటే సంధ్యకు ఓర్పు సహనం చాలా ఎక్కువ. తను అర్థం చేసుకోదా? ఏది అర్థం చేసుకోవాలన్నా ముందు ఆలోచించాలి కదమ్మా. అసలు ఆలోచించే అవకాశం సంజయ్కి ఎక్కడుంది? మతిస్థిమితం లేనప్పుడు ఏమీ ఆలోచించలేదు. మామూలు మనిషి అయిన తర్వాత కన్నబిడ్డని పోగొట్టుకుంది. ఆ బాధలో సంజయ్ ఇంకేం ఆలోచిస్తుందమ్మా?
కనీసం నన్ను చూడ్డానికి వచ్చినా బావుండేది రఘు. చిన్నప్పటినుంచి తనని ఉష కంటే ఎక్కువగా చూసుకున్నాను. గౌరీ కూతురని తెలియకముందే బాగా చూసుకునేదాన్ని. ఇప్పుడు ఇంకెంత బాగా చూసుకుంటాను. కష్టంలో ఓదార్చే అవకాశం లేకుండా చేసింది. సంజయ్ని దోషిగా నిలబెట్టే అవకాశం లేకుండా పోయింది డాడీ. ఆ బిడ్డ బ్రతుకుండుంటే బావుండేది. సంధ్యకి న్యాయం జరిగేది. ఇంకేం న్యాయం చేస్తామమ్మా? జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. పాపం సంజయ్ అసలు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో. ఏంటమ్మా ఉషా, నువ్వు చెప్పేది నిజమా? అవును మావయ్య, మమ్మీకి డాడీకి హాస్పిటల్లో ఈ నిజం తెలిసింది. పసిబిడ్డ, పసివే, అలా ఎలా జరిగిందమ్మా? పుట్టటమే చనిపోయిన బిడ్డ పుట్టిందట మావయ్య. తనకి మతిస్థిమితం లేదు. తన మీద తనకి కేర్ లేని మనిషి ఇక తన బిడ్డ గురించి ఏం ఆలోచిస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది? ఎలా అక్కడికి చేరిందో చేరింది, చివరికి బిడ్డని పోగొట్టుకుంది. ఎంత పని జరిగిందమ్మా? బిడ్డను కన్న తర్వాత సంధ్య మామూలు మనిషి అయిపోయిందట మావయ్య. మరి మామూలు మనిషి అయితే ఇంటికి రావచ్చు కదమ్మా, ఎక్కడికి వెళ్ళట్టు? అదే అర్థం కావట్లేదు మావయ్య. డాడీ అయితే చాలా బాధపడుతున్నారు. అమ్మ కంటే ఆయన బాధ చూడలేకపోతున్నాం. ఆయన ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు. బాధ ఎందుకుండదమ్మా? ఎందుకుండదు? అసలు పాపం నాది. ఆ రోజు మీ నాన్నను బలవంతంగా ఒప్పించి నీ గౌరీ అమ్మకి భర్తగా నటించమని చెప్పాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేనే. రేఖ బలవంతం మీద తనతో కలిసిపోయాడు. పెళ్లి జరిగిన తర్వాత గౌరీ విషయంలో న్యాయం చేయలేక, ఇటు రేఖని కాదనలేక మీ నాన్న చాలా నరకం చూశాడు. ఆ రోజు మొదలైన నరకం ఈ రోజుకి అనుభవిస్తూనే ఉన్నాడు. గౌరీ కోసం వెతికి వెతికి విసిగిపోయాడు. చివరికి తనని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సంధ్య కోసం అలాగే వెతికాం. చివరికి ఆ బిడ్డను పోగొట్టుకున్నాం. కనీసం సంజయ్ మన దగ్గరకు వస్తే బాగుంటుందమ్మా. అదే మావయ్య నేను కోరుకుంటుంది. సంధ్య ఎక్కడున్నా ఇంటికి రావాలి. వస్తుంది. సంధ్య రాగానే జరిగిన అన్యాయం తన నోటి నుంచి అత్తయ్యకి చెప్పించి బావకి సంధ్యకి పెళ్లి చేయాలి. ఎంత హాయిగా ఉంది. సంవత్సరం నుంచి పడుతున్న టెన్షన్ కి ఇప్పుడు రిలాక్సేషన్ దొరికింది. వావ్!
దుర్మార్గుడా, బిడ్డ చనిపోయింది అనగానే ఎంత రిలాక్స్ అవుతున్నావు? నీ పాపం పండే రోజు ముందుందిరా. అబ్బచ్చా, ఏం చేస్తావే పిచ్చి ఉష? నా తప్పులు బయటపెట్టే బిడ్డ చనిపోయింది, ఇంకేం చేస్తావు? నేను సంధ్యని మోసం చేశానని ఎలా నిరూపిస్తావు? DNA టెస్ట్ ఎవరితో చేయిస్తావు? బిడ్డ చనిపోయినా తల్లి బ్రతికే ఉంది. తనిప్పుడు ఇదివరకు పిచ్చి పిల్ల కాదు. పిచ్చి తగ్గిపోయి మామూలు మనిషి అయింది. నీ పాపం గురించి మొత్తం చెప్తుంది. అవునా? అమ్మ, నాకు భయం వేసేస్తుంది. సంధ్య వచ్చి మా అమ్మ ముందు నిలబడి నిజాలన్నీ చెప్పేస్తుంది. సంధ్యే కాదు, ఎవరొచ్చి చెప్పినా అమ్మ నమ్మదు. నేను సంధ్యని మోసం చేశానడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ బిడ్డ. ఆ బిడ్డే నాకు అడ్డం కాకూడదని వెళ్ళిపోయింది. ఇక సంధ్య ఏం చేస్తుంది? దుర్మార్గుడా, నువ్వు బాగుపడవురా. నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఒక ఆడపిల్లకి ద్రోహం చేసిన నువ్వు అసలు అసలు బాగుపడవు. పైన దేవుడున్నాడు, వాడే నీ అంతు చూస్తాడు. నిన్నటిదాకా నా అంతు చూడ్డానికి మీరు సరిపోతారు, కానీ ఇప్పుడు పైన దేవుడున్నాడా? ఆ దేవుడు కూడా నా పార్టీయే. అందుకే పుట్టిన బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. సో ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. God is great. No. Sanjay is great.